సో అసలు ట్రావెల్ ఎక్స్‌పో అనేది ఏంటి? ఇది ఓన్లీ మీ కంపెనీయే పెడుతుందా? ఏంటి అసలు అదంతా నాకు డీటెయిల్స్ చెప్పరా ఒకసారి? ప్రతి వ్యక్తికి కూడా హ్మ్. తన క్యాలెండర్‌లో ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళాలి. ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటూ ఈ సంవత్సరం వేసవి కాలంలో నేను హాలిడే ప్యాకేజ్ వెళ్ళాలా? సిమ్లా మనాలి వెళ్ళాలా? కాశ్మీర్ వెళ్ళాలా? లేకపోతే నా బడ్జెట్ ఎలా ఉంది? హ్మ్. నా బడ్జెట్స్‌కి అనుగుణంగా ఏమైనా ఇంటర్నేషనల్ టూర్స్ వస్తాయా? ఒకవేళ ఎవరైనా మధ్య తరగతి వాళ్ళు యూరోప్ వెళ్ళాలంటే ఎలా? హ్మ్. ఒకవేళ డబ్బున్నటువంటి వాళ్ళు మంచి లగ్జరీ ప్యాకేజెస్‌ని ఏర్పాటు చేసుకోవాలంటే ఎలా? అంటే ఏ ప్రదేశానికైనా ఈవెన్ మీరైనా, నేనైనా, ఇంకొకరైనా ఎక్కడికైనా ఒకడికి వెళ్ళాలి అంటే చాలా రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఫ్లైట్స్ ఎంత? రూమ్స్ ఎంత? కాస్ట్ ఎంత? ఎంత పడుతుంది అని. అవును. వీటన్నిటికి కూడా ఒక చక్కటి ప్లాట్‌ఫార్మ్‌ని ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షతో 2015లో ప్రారంభమైంది ఆర్‌వి ట్రావెల్ ఎక్స్‌పో. హ్మ్. ఈ ట్రావెల్ ఎక్స్‌పో తెలుగు రాష్ట్రాలలో విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, తిరుపతి, బెంగుళూరు, కర్ణాటకకు సంబంధించి హుహు. అన్ని ప్రాంతాలలో ఏకకాలంలో నిర్వహిస్తూ 150 మంది ఆర్‌వి ట్రావెల్స్‌కి సంబంధించినటువంటి సిబ్బంది అనునిత్యం 24/7 కస్టమర్స్‌కు అందుబాటులో ఉంటూ హ్మ్. వాళ్ళ బడ్జెట్స్‌కి అనుగుణంగా ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? దుబాయ్‌కి అయితే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? ఒకవేళ వియత్నాం వెళ్ళాలా? ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఆస్ట్రేలియా వెళ్ళాలా? ఎలా ప్లాన్ చేసుకోవాలి? హుహు. కెనడా వెళ్ళాలా? ఎలా ప్లాన్ చేసుకోవాలి? న్యూజిలాండ్ వెళ్ళాలా? ఎలా ప్లాన్ చేసుకోవాలి? అక్కడ బడ్జెట్స్ ఎంత? ఫుడ్ ఎట్లా ఉంటుంది? మనం ముందుగా ప్లాన్ చేసుకుంటే వచ్చేటువంటి బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి? హుహు. ఇలా అన్ని విషయాలు తెలియజేయడం మాత్రమే కాకుండా హుహు. 150 రకాల ప్యాకేజీలను ముందుగానే తయారు చేసి హుహు. వాటినన్నిటిని కూడా డొమెస్టిక్ ప్యాకేజెస్ రూపంలో ఒక బుక్లెట్, ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ రూపంలో ఒక బుక్లెట్, కస్టమైజ్డ్ ప్యాకేజెస్ రూపంలో ఇంకొక బుక్లెట్, ఇట్లా ఓహ్! 3 రకాల బుక్లెట్స్‌ని తయారు చేసి హుహు. వాటిని కస్టమర్స్‌కు సేల్ చేయడం మాత్రమే కాకుండా ఎవరైతే ఈ టైంలో బుకింగ్ చేసుకుంటారో డిసెంబర్ 15 నుంచి జనవరి 31 వరకు హుహు. ఎవరైతే ఈ టైంలో బుక్ చేసుకుంటారో బుకింగ్ చేసుకున్న ప్రతి కస్టమర్‌కు కూడా ప్యాకేజీ కాస్ట్‌లో 10% డిస్కౌంట్ డొమెస్టిక్‌లో. వండర్‌ఫుల్. ఇంటర్నేషనల్ అయితే 5% డిస్కౌంట్. ఓకే. అదే విధంగా ఇవ్వడం మాత్రమే కాకుండా ఎక్స్‌పో అయిపోయిన తర్వాత 31 జనవరి అయిపోయిన తర్వాత 2వ తారీఖని, 3వ తారీఖని ప్రజల మధ్యన ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ 45 రోజుల్లో ఎంతమంది అయితే తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో బుకింగ్ చేసుకున్నారో హ్మ్. వాళ్ళందరినీ కలిపి ఒక లక్కీ డిప్ కార్యక్రమం ద్వారా హుహు. మొదటి ప్రైజ్ యూరప్ ₹3,50,000 వర్త్, రెండో ప్రైజ్ దుబాయ్, మూడో ప్రైజ్ సింగపూర్, ఇలా 10 రకాల ప్యాకేజీలను ఉచితంగా వాళ్ళకి దాంట్లో కల్పించేటువంటి ఏర్పాటు కండిషన్స్ అప్లై చేశారు. నో ఏముండవు గదా! కండిషన్.